హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. కింద కూర్చున్నాను. మీకు షార్ట్ వీడియోలలో నేను ఫేస్ ప్యాక్ వేసుకోవటము, క్రీమ్ పూసుకోవటము, హెయిర్ షైనింగ్ ఎలా ఉంది అంతా చెప్పాను. ఎవరన్నా చూడకుంటే చూడండి. యాక్చువల్గా వ్లాగర్స్ అంతా వ్లాగ్ చూసే వాళ్ళంతా షార్ట్స్ చూస్తారు, కానీ షార్ట్స్ చూసేవాళ్ళు వ్లాగ్ చూడరు. అందుకే నేను కొత్త ప్లాన్ ఏం చేస్తానంటే, నా హెయిర్ కట్ చేసుకున్నాక షార్ట్లో ఒకటి పెట్టేస్తాను. నేను అద్దం లేకుండా కూర్చొని హెయిర్ కట్ ఎలా చేసుకున్నాను. నేను ఇప్పుడే కాదు, నా పెద్ద పాప పుట్టినప్పటి నుండి నేనే ఓన్ హెయిర్ కట్ చేసుకుంటా. పిల్లలకు కూడా నేనే చేసేదాన్ని. సో ఇప్పుడు మీరు ఎవరైనా సరే నాలాగా, అంటే నేను ఊరికే షేప్ చేసుకుంటాను, అదొక చిన్న టిప్ లాగా మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను చేసుకుంటూ మీకు చూపిస్తా, కానీ మాట్లాడలేను కదా, తర్వాత వాయిస్ ఇస్తాను. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను. సరే, ఇక్కడి వరకు. సో మా పాప కోల్డ్ ఏం చేసావు, ఇది నట్రల్లా కోల్డ్ కాఫీ చేసి ఇచ్చింది. బాగా నన్ను చిన్నప్పుడులాగా లావు చేయటానికి నా పెద్ద పాపే కారణం. నేను ఎక్కువ లావు అవ్వటానికి సగం ఆమె కారణం. కేకులు చేసిస్తుంది, ఇలా షేక్స్ చేసిస్తుంది, అన్నీ చేసిస్తుంటుంది. సో ఇది తాగుదాం, తాగేసి కంటిన్యూ చేద్దాం. బాగా చేసావురా. ఎందుకు కాఫీ లాగుంది? కోల్డ్ కాఫీ నట్రెల్లానా? చాలా బాగుందండి కోల్డ్ కాఫీ నట్రెల్లా. మీరు కూడా ట్రై చేయండి. ఎట్లా చేసినావు చిని? ఐస్ క్యూబ్స్, షుగర్, కాఫీ పౌడర్, మిల్క్, కొంచెం వనీలా ఐస్ క్రీమ్. కొంచెం గట్టిగా చెప్పు, దగ్గరకు వచ్చి. ఐస్ క్యూబ్స్, ఐస్ క్యూబ్, షుగర్, కాఫీ పౌడర్, ఐస్ క్రీమ్, మిల్క్, నట్టెల్లా అన్నీ షేక్ చేసింది. మిల్క్ షేక్ లాగా మిక్సీలో వేసింది. మా బ్లెండర్ పాడైపోయింది అనమాట. సో చాలా టేస్టీగా ఉంది, ట్రై చేయండి. సరే, తాగేసి నేను హెయిర్ కట్ చూపిస్తాను మీకు. నేను లిప్స్టిక్ ఎందుకు పూసుకుంటున్నానంటే అండి, చాలా ఉన్నాయి లిప్స్టిక్లు, ఊరికి ఎక్స్పైర్ అయిపోయి పడేస్తుంటాము. సో వీడియోలో మీకు కొంచెం బాగా లుక్ ఉంటుందని పూసుకుంటుంటాను అంతే. బెంగళూరులో అయితే బయటకు వెళ్తే కంపల్సరీ నేను లిప్స్టిక్ పూసేదాన్ని. ఊర్లోకి వెళ్ళినప్పుడు కూడా, ఎవరింటికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా రోజు పొద్దున సాయంత్రం లిప్స్టిక్ పూసుకొని ఉండేదాన్ని. అదంతా బెంగళూరుకి వచ్చినాక అలవాటైంది. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏమి ఇలాంటి హ్యాబిట్స్లో. చూడండి నేను ఎలా కట్ చేసుకుంటున్నానో, ఇదే స్టైల్లో మీరు కట్ చేసుకోండి. దువ్వెంత తీసుకోండి ఇలా పొడవుగా. ఎందుకంటే నేను ప్యారలల్కి వెళ్ళను, ప్యారలల్ వాళ్ళు ఏం నేర్పలేదు నాకు. నేను ఊరికే నా సొంత ఐడియాలతో చేసుకుంటున్నాను. మళ్ళీ ఇది బ్యూటీ పార్లర్లో నేర్చుకొని వచ్చినట్టు చూపిస్తున్నాను అనకండి. ఐడియాస్ నేను చాలా క్రియేట్ చేసి చెప్తుంటాను కదా. ఈ మధ్య కొంచెం ఇలా చేసుకుంటున్నాను. నాకు ఇప్పుడు ఒత్తుదనం పోయింది జుట్టు. ఇదివరకు అయితే వెనకాల క్లిప్ పెట్టేసుకొని 2 లేయర్స్, అదే మనం హాఫ్ క్లిప్ పెట్టుకుంటాం కదా, హాఫ్ క్లిప్ ఒకసారి, కింది సెట్ ఒకసారి, ఇలాగే చేసుకునేదాన్ని అనమాట. చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు అంతా కలిపి ఒకటే క్లిప్ పెడుతున్నా. ఫస్ట్ ఏమంటే అండి, ముందర ఒక్క హైట్ సెట్ చేసుకోండి. ఫస్ట్ లేయరు పొడవుగా పాపిడి తీస్తాం కదా, అట్లాగే తీసుకోండి. లెఫ్ట్ రైట్ దువ్వెన పెట్టుకోండి. నేను చేత్తోనే గోరుతో తీసాను, ఇంకా దువ్వెనతో అయితే నీట్గా వస్తుంది. బట్ ఇంకా లేచి దువ్వెన తీసుకొని ఓపిక లేక ఈ ఒక్కటి సెట్ చేసుకోండి, ఎంత లెంత్ కావాలో. ఇంకా దీని తర్వాత నుండి అన్నీ కూడా కొద్దిగా అంటే మీ హెయిర్ వెనకల నుండి ఎండ్ అయ్యే వరకు, ఇక మళ్ళీ నేను అంతవరకే, ఎంత తిన్ను లేయర్ కావాలో మీరు అంత తిన్ను లేయర్ తీసుకొని కొద్దిగా ఒక పావించు లేదా హాఫ్ ఇంచ్ పొడవు పెంచుకుంటా పోతే మీకు ఎంత షార్ట్ చేయాలనే ఆలోచన ఉండదు. ఫస్ట్ ఇది ఒక్కటి ట్రై చేయండి, చాలా ఈజీ అండి. మీకు ఏంటి చెప్తున్నాను, ఎవరికి చెప్తుంటే యంగ్స్టర్స్ చెప్పట్లేదు. మీ హెయిర్ మీరు ప్యారలల్కి వెళ్ళి కట్ చేసుకోనే ఓపిక లేని వాళ్ళకి చెప్తున్నా. ఎందుకంటే ఏం పోవాలి ప్యారలల్, కానీ ఊరికి కింద ఎడ్జెస్లో కట్ చేసుకునే వాళ్ళం మేము ఇదివరకు. ఓన్లీ రబ్బర్ బ్యాండ్ వేసుకున్న తర్వాత కింద కట్ చేసుకునే వాళ్ళం. అంటే మా పిన్నమ్మ మాకు ఎప్పుడు తల స్నానం చేశాక మా పిన్నమ్మని పిలిస్తే వచ్చి మేము చిన్నప్పటి నుండి ఎడ్జెస్ కట్ చేసుకునే వాళ్ళం. నా పెద్ద పాప పుట్టాక దానికి 1 ఇయర్ అయినాక అప్పటి నుండి నేను పోనీటైల్ వేసుకుంటున్నాను. ఎందుకు పోనీటైల్కి వచ్చినానంటే, నేను హైదరాబాద్ సిటీకి వచ్చిన తర్వాత ఎంత బాగా రెడీ అయినా కానీ అందరిలో మిక్స్ అయిపోయి కనిపించేదాన్ని కాదు. నాకు అనిపించింది,
కేవలం ఒక జుట్టుతోనే ఐబ్రోస్ చేసుకునేదాన్ని, అందంగా ఫేస్ మేకప్ చేసుకునేదాన్ని. ఎక్కడో సిటీ అమ్మాయిలాగా కనిపించేదాన్ని కాదు నాకు. నాకు బాగా చాలామందిని అబ్జర్వ్ చేశాక ఈ పోనీటెయిలే అందాన్ని తెస్తుంది సిటీ స్టైల్ అని చెప్పేసి. అంటే మా వారు జాబ్ చేసేవాళ్ళు కదా! సో, అందరు ఫ్రెండ్స్‌ని, వాళ్ళ ఫ్యామిలీస్‌ను అందరిని చూశాను. చాలామందిని అబ్జర్వ్ చేశా. అందరిని గమనించి పోనీటెయిల్ వేయాల్సిందని డిసైడ్ అయ్యి, మా ఆయనకి ఇష్టం లేదు. పోనీ కట్ చేసుకోవడం. అయినా బలవంతంగా నేను పెద్ద పాపని స్ట్రోలర్‌లో పెట్టుకొని సఫిల్గూడలో బాగా స్ట్రోలర్‌లో తిప్పేదాన్నండి. అంటే నేను స్ట్రోలర్ కొనడానికి కూడా కారణం ఏందంటే, మా ఆడపడుచు యూఎస్‌లో ఉంటది. వాళ్ళ అబ్బాయి పుట్టినాక ఆమె ఇండియాకు స్ట్రోలర్ తెచ్చుకుంది. పార్క్‌కెళ్ళినప్పుడు మొత్తం స్ట్రోలర్ తనతో పాటు నన్ను తిప్పుకునేది. అప్పటికి నాకు పిల్లలు పుట్టలేదు ఇంకా. తను ఎక్కడికి పోతే అక్కడికి నన్ను తీసుకెళ్ళేది కారులో. అంతా తనదే ఖర్చు. మా ఆయన పొద్దున్నెళ్ళి రాత్రి వస్తాడు కదా! రా పొద్దున పోదామని పిలుచుకుపోయేది. వాళ్ళ అబ్బాయి కోసం పార్కుకి పోయేదాన్ని. సో, పార్కులో స్ట్రోలర్‌లో తిప్పింది. సో, అప్పుడు అనిపించిందనమాట, నాకు పిల్లలు పుట్టాక నేను కంపల్సరీ స్ట్రోలర్ కొనాలి అని. సో, వాళ్ళది ఇంపోర్టెడ్‌ది మనము 800 పెట్టి ఎంజీ రోడ్‌లో కొన్నామనమాట. సో, సఫిల్గూడలో ఆ కాలంలో నేనే స్ట్రోలర్‌లో పాపను పెట్టుకొని తిప్పిందాన్ని. అదే స్ట్రోలర్ చిన్న పాపకు కూడా వాడాననమాట. ఇద్దరికీ వాడాను. కొన్ని ఫోటోస్ ఉన్నాయి. బట్ ఇప్పట్లాగా మా పిల్లలు అంటారు, నీకు మేము చిన్నగున్నప్పుడు యూట్యూబ్ ఉండింటే పిచ్చ పిచ్చ వీడియోలు తీస్తువు, మమ్మల్ని వీడియోలలో చూపించి పిచ్చ డబ్బులు సంపాదిస్తువు కదా అని అంటుంటారు. అంటే నేనన్నా, నేను యూట్యూబ్ మానేది ఉండదు కదా, మీ పెళ్ళిళ్ళైనాక మీ పిల్లల్ని పెట్టుకొని వ్లాగ్ చేసుకుంటారని చెప్తుంటా. ఇలా తిన్ లేయర్ చూడండి, నేను గోరుతో తీసేసుకున్న చూడండి, పై నుండి కింది వరకు పాపిడి తీసినట్టు తీసుకోవాలి. మీకు ఎంత సన్నగా తీసుకుంటే అంత లేయర్స్ ఎక్కువగా అనిపిస్తుంది. ఒకవేళ హాఫ్ క్లిప్ పెట్టుకున్నప్పుడు దానికి కూడా ఇదే ప్రాసెస్. అంటే పైది సెట్టు ఒకసారి చేసుకోవాలి, రబ్బర్ బ్యాండ్ కింద వేసుకొని కింది సెట్టు ఒకసారి చేసుకుంటే స్టెప్ కటింగ్ లాగా వస్తుందండి. నేను యాక్చువల్గా బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఒకసారి కట్ చేయించుకున్నా, 2 సార్లు కట్ చేయించుకున్నా. ఒకసారి ఆవిడ ఎవరికో కట్ చేస్తా ఉంటే చూశానండి, జస్ట్ అంతే, క్యాచ్ చేసినాను పాయింట్. తర్వాత ఎందుకో ఇంకో ట్రిప్ పోయినప్పుడు ఆవిడ ఎవరికో కట్ చేస్తుంటే బయట కూర్చో అనిందనమాట. మరి ఆమెకేమన్నా నా గురించి అర్థమైందో, నేను హుషారుగా కనిపించినానో తెలీదు. అప్పుడు బయట కూర్చున్నాను. ఇంకా నాకు చాలు 2-3 సార్లు ప్యారలల్లో కట్ చేయించుకొని ఇంకా అదే షేప్ తీసుకొని ఆ వెంట్రుకలను నేనే నా ఓన్గా కట్ చేసుకున్నా. ఇంతే చూడండి, అయిపోయింది. చూడండి, ఈ కొంచెం జుట్టు వచ్చింది మీకు. ఇప్పుడు నేను చూపించేది 24 అవర్స్ తర్వాత చూపిస్తా. షార్ట్ వీడియోలో మాత్రం కట్ చేసిన వెంటనే అది ఎలా ఉంది హెయిర్ షేప్ అనేది చూపిస్తాను. నచ్చితే ఈ టిప్ ఫాలో అవ్వండి. 24 అవర్స్ తర్వాత నేను కట్ చేసుకున్న హెయిర్ క్లిప్ యాజ్ ఇట్ ఈస్గా అప్పుడు ఎట్లా వేసుకున్నాను అట్లా వేసుకున్నా. సో, నా స్టైల్ నేను ఇలా చేసుకున్నానని చూపిస్తున్నా. నచ్చితే మీరు మీ ఓన్గా కట్ చేసుకోండి. ఇంకా క్లిప్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే చూసుకొని మీకు ఎక్కడైనా అప్ అండ్ డౌన్స్ ఉంటే అవి కూడా మెల్లగా ముందరికి తీసుకొని కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకేం కట్ చేయలేదండి, ఇంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ట్రై చేస్తే ఎవరైనా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, మీ వీడియో చూసి నేను హెయిర్ కట్ చేసుకున్నాను, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. బాయ్, సీ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియో.